గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు సంరంభం మొదలైంది. కొద్దిసేపటి క్రితం ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమైంది. 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. కడప నగరం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్స్ తో పసుపుమయంగా మారింది. సోమవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో కడప చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు రోడ్డు మార్గంలో కడప చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలపై మహానాడులో చర్చించనున్నారు. కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడు వేదిక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వస్తున్నాయి. మహానాడులో లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. మహానాడు సభా ప్రాంగణంలోనే రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. పార్టీ అధినేత, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపై చేరుకున్న అనంతరం పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. జ్యోతి ప్రజ్వలన, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగిస్తారు. పార్టీ ప్రతినిధులతో సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్కు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చిస్తారు. ఏపీకి చెందిన 14 తీర్మానాలు ప్రతిపాదిస్తారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై 5 తీర్మానాలు, ఉమ్మడిగా 4 తీర్మానాలపై చర్చిస్తారు. ఇక మహానాడు వేదికపై నుంచి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. మహానాడు ముగింపు రోజున 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 10 డ్రోన్ కెమెరాలు, 1500 సీసీ కెమెరాస్తో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది వాలంటీర్లు సభ నిర్వహణలో పాల్గొంటున్నారు. ఇక మహానాడుకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మన రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, తొలి రోజు సభ ఏ విధంగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు సంబరం మొదలైంది. కొద్దిసేపటి క్రితం ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమైంది. 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. కడప నగరం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్స్ తో పసుపుమయంగా మారింది. సోమవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో కడప చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు రోడ్డు మార్గంలో కడప చేరుకున్నారు. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలపై మహానాడులో చర్చించనున్నారు. కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి మహానాడు వేదిక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మహానాడులో లోకేష్ యువగళం పాదయాత్ర టైంలో ప్రకటించినటువంటి రాయలసీమ డిక్లరేషన్ పై చర్చించే అవకాశాలున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. మహానాడు సభా ప్రాంగణంలోనే రక్తదాన శిబిరం నిర్వహించబోతున్నారు. పార్టీ అధినేత, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపై చేరుకున్న అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగించనున్నారు. ఇక పార్టీ ప్రతినిధులతో సంస్థాగత నిర్మాణం కావచ్చు, విధి విధానాలు ఎలా ఉండాలి, సిద్ధాంతాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్కు నేతలు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఇవాళ తొలి రోజు మహానాడు ఏ విధంగా జరగబోతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్నటువంటి వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్.
కృష్ణ కొద్దిసేపటి క్రితమే తొలి రోజు మహానాడు ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో వేదిక రానున్నారు. ఇప్పుడే ఆయన ఉదయం నుంచి కూడా ఆయన ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఏంటి వాటి సొల్యూషన్ ఏంటి కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే ఎన్ఆర్ఐ విభాగానికి చెందినటువంటి టీడీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో కొంత సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వారి నమోదులో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా మంత్రి పయ్యావుల కేసు దగ్గరుండి అవన్నీ సార్ట్అవుట్ చేసి అందరినీ కూడా లోపలికి పంపించడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మహానాడు ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమంలో మరికొద్దిసేపట్లో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు కీలక నాయకులందరూ కూడా డయాస్ మీదకి రానున్నారు. అయితే ప్రధానంగా తొలి రోజు కీలకమైన తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పి ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమ డిక్లరేషన్ సంబంధించి కూడా ఇందులో ప్రధాన అంశంగా చెప్తున్న పరిస్థితి. నేతలందరూ కూడా కొన్ని రోజులుగా లోకేష్ ఏదైతే గతంలో అనౌన్స్ చేశాడో లోకేష్ ఒక మార్క్ ఈ మహానాడు మీద ఉంటుందని చెప్తున్నారు. నారా లోకేష్కు ఒక కీలక బాధ్యతలు అప్పచెప్పాలని కూడా టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ తరహా ప్రకటన ఏదైనా వెలువడుతుందన్న కొంత ఆశాభావం కూడా టీడీపీ శ్రేణుల్లో ఉంది. ముఖ్యంగా కీలకమైనటువంటి ప్రకటన రావాలి అని కూడా అందరూ కూడా ఆశిస్తున్నారు. ఈ మహానాడులో అది సాకారం అవుతుంది కూడా టీడీపీ నేతల నుంచి అయితే వినిపిస్తున్నటువంటి మాటలు. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో ఎన్టీఆర్కు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించినారు. ఆయన స్వాగత ఉపన్యాసం కూడా చేయనున్నారు. తర్వాత టీడీపీకి సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించిన అధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులు కూడా మాట్లాడుతున్నారు. ఇందులో చాలా అంశాల మీద తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా తెలుగు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలి వస్తున్న నేపథ్యంలో కడప మొత్తం కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడిన పరిస్థితి. నమోదు విషయంలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తే ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి వాహనాలను ఎక్కడెక్కడ ఆపుతున్నారు. స్వయంగా ఎమ్మెల్యేలు నాయకులు బయటకు వచ్చి వాళ్ళ నాయకులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు సూచనలు చేస్తూ కూడా వారు గైడ్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళ నాయకులను లోపలికి తీసుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు ప్రజాప్రతినిధులు డెలిగేట్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో కీలక నేతలు కూడా డ్యాస్ మీదకి రానున్నారు. ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి. మరోవైపు తొలి రోజు చాలా కీలకంగా ఉంది. ఈరోజు చాలా అంశాలు ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో ఏడాది పాలనకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాము, అదేవిధంగా గత 5 ఏళ్ళలో టీడీపీ పడినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి నష్టాలు ఇబ్బందులు అవన్నీ కూడా చర్చించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏడాది పాలనలో ప్రభుత్వం ఏ రకంగా మేలు చేసింది, ఎలాంటి అభివృద్ధి చేసింది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసింది, కడపలో ఈ మహానాడు పెట్టడానికి ఇక్కడి నుంచి చెప్పాల్సిన అంశాలు ఏంటి, వీటన్నిటి మీద కులంకంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏడాది పాలనలో అటు పారిశ్రామిక రంగంతో పాటు ఇటు సంక్షేమం మీద కూడా ప్రభుత్వం విస్తరించిందని చెప్పి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏదైతే పోలవరము అదేవిధంగా అమరావతి నిర్మాణాలతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ప్రధాన ఎజెండాగా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో కూడా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రకంగా కార్యాచరణ కూడా కొన్ని అమలు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేసినటువంటి పనులను కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అనంతపురం, కడప లాంటి ప్రాంతాలకు ఏం చేశామన్నది కూడా వివరించున్నారు. హంద్రేనీవా గతంలో పెండింగ్ పడినటువంటి పనులను తాజాగా ప్రపోజ్ చేసి దాదాపు 3,500 కోట్ల పైచలకు నిధులతో పనులు చేస్తున్నటువంటి తీరు, రాయలసీమకి తాగునీరు అందించినటువంటి లక్ష్యంతో చేపట్టిన హంద్రేనీవా ఈ జూన్ 10కి పూర్తయ్యే విధంగా చంద్రబాబు ఆదేశించి పనులు జరుగుతున్న తీరును వీటన్నిటిని కూడా ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే అమరావతితో పాటు సేమ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి అభివృద్ధి పనులను కూడా వివరించే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలలో పూర్తిగా అమరావతి అనేది పూర్తిగా విధ్వంసానికి గురైన నేపథ్యంలో దాన్ని ఏ రకంగా రీస్టోర్ చేస్తున్నారు, దాన్ని తర్వాత అభివృద్ధి చేస్తున్నారు, అదేవిధంగా అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ల్యాండ్ సీలింగ్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ ఇవన్నిటి అంశాల మీద కూడా ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ప్రగతి వీటి మీదే ఎక్కువగా ఈరోజు నేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు ఉపన్యాసం కానీ డిక్లరేషన్లో కానీ ప్రధానంగా ఈ అంశాలైతే ప్రధాన అంశాలుగా కనిపించే అవకాశం ఉంది. జోష్న. ఓకే, రైట్ ప్రవీణ్.